హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. తొందరగా ఆనియన్స్ అనేవి ఉడుకుతాయి అన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని చూడండి, ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని చాలా టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి. కరివేపాకు వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఒక టమాటో కట్ చేసుకుని ఒక టమాటోని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇది మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసిద్దాం. తీసి మొత్తం ఉడికింది కదండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేసుకుని అలానే పసుపు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుందామండి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందామండి. కారం పచ్చి స్మెల్ పోయే వరకు వేగిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసేద్దాం. చూడండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసుకుందామండి. గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత ఈ క్యాప్ని తీసేద్దాం. చూడండి, మొత్తం గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి ఎగ్స్కి కొంచెం స్పోర్క్తో కానీ నైఫ్తో కానీ ఘాట్లు పెట్టేసుకుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసేద్దామండి. చూడండి, మొత్తం ఎగ్స్కి అంతా పట్టేలా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.